బ్రేకింగ్ చూస్తున్నాము. అయోధ్య ఆలయానికి చేరుకున్నారు ప్రధాని మోదీ. మరికొద్ది సేపట్లో ఆయన ఆలయ ప్రాంగణం దగ్గర మనకి కనిపించబోతున్నారు. 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల వరకు ఉండే సమయంలోనే ప్రధాని మోదీ విగ్రహ కళ్లకు ఆచ్ఛాదన వస్త్రాన్ని తొలగిస్తారా ఆయన ముందే. ఆ తర్వాత బంగారంతో చేసిన చిన్న కడ్డీతోటి శ్రీరాముడికి కాటుక దిద్దుతారు. అలా రామ్లల్లాకు చిన్న అద్దాన్ని చూపిస్తారు. ప్రాణప్రతిష్ఠ దాంతో జరుగుతుంది. ఆ తర్వాత 108 దీపాలతోటి మహాహారతి ఇవ్వడంతో ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగుస్తుంది. కోలాహల వాతావరణాన్ని అయోధ్య నుంచి మనం లైవ్లో చూస్తున్నాము. 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు గడిచిన 2 గంటలుగా తమ మంగళ వాయిద్యాలు మోగిస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అక్కడ సృష్టించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 14 మంది జంటలు ఇప్పుడు కర్తలుగా ఇక్కడ ఈ ప్రాణప్రతిష్ఠ క్రతువులో పాల్గొంటున్నారు. ఆ 14 మంది జంటలు ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. దేశ విదేశాల్లో అత్యంత ప్రముఖులు స్వామీజీలు 7,000 మంది వరకు ఆల్రెడీ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి అక్కడికి వచ్చి కొలువుదీరిన దృశ్యాల్ని మనం చూస్తున్నాము. సో ప్రైమ్ మినిస్టర్ చేరుకున్నారు, ఆలయానికి కూడా చేరుకున్నారు. సో ప్రైమ్ మినిస్టర్ ల్యాండ్ అవుతా ఉన్న దృశ్యాలవి కొద్దిసేపటి క్రితం దృశ్యాలు. ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగియగానే ఇమ్మీడియట్గా పూల వర్షాన్ని కురిపించబోతున్నారు అయోధ్య భవ్య రామ మందిరంలో. ప్రైమ్ మినిస్టర్ కాన్వాయి టెంపుల్ ప్రాంగణంలోకి ఎంటర్ అవుతా ఉన్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం.